body drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము బ్రహ్మంగారి మఠంకి అయితే వచ్చాము. ఈ బ్రహ్మంగారి మఠం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకి చెందిన గ్రామము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారైతే ఫ్యూచర్లో ఏమేం జరుగుతాయో అవన్నీ ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనము కాలజ్ఞానం గురించి వింటూనే ఉంటాము. సో చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారైతే సజీవ సమాధి అయ్యారు కదా, అంటే బ్రతికుండగానే సమాధి. ఈ గుడిలో మాత్రం చాలామంది భక్తులు నైట్ 12 o'clock వరకు ఇలా భజనలు చేస్తూ ఉంటారు అక్కడే. మేము ఈ బ్రహ్మంగారి మఠానికి వచ్చేసరికి అయితే చీకటి అయిపోయింది. ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము, కానీ లక్కీగా మాకు టెంపుల్ అయితే అదే టైంకి క్లోజ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా క్లోజ్ చేయలేరు అనమాట. ఇంకా మాకైతే మంచిగా దర్శనం అయితే జరిగింది. అసలు మార్నింగ్ టైం వచ్చినా కూడా ఇంత బాగా జరిగేది కాదేమో అనిపించింది ఆ రోజు అయితే. టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని మేమైతే హడావిడిగా వచ్చాము. అయినా కూడా మాకైతే మంచిగా దేవుడి దర్శనం అయితే జరిగింది. నైట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ లేవగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ కూడా మాకు మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే బ్రహ్మం గారు ఉన్న ఇల్లు అనమాట. అంతకుముందు అయితే ఈ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అలౌ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే లోపలికి అలౌ చేయట్లేదు. అంతకుముందు నేను లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళిన ఒక ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోని అయితే యాడ్ చేస్తాను, అంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంటి లోపల అయితే ఈ పుట్ట అయితే ఉంటుంది. ఈ పుట్టను చూసారా? ఈ పుట్టలో నుంచే బ్రహ్మం గారు రాసిన తాళ్ళపత్ర గ్రంథాలు అయితే దొరికాయని అక్కడున్న జనాలు అయితే చెప్తూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే నిజమైన బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన పత్రాలు. ఆ బ్రహ్మం గారి ఇంటికి వచ్చిన భక్తులైతే చిన్న చిన్న రాళ్ళు తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఇల్లు కట్టినట్టంట. ఇంకా మా కృతిక్, మా చిన్నోడు కూడా ఇద్దరు కడుతున్నారనమాట. మా కృతిక్ అయితే కొంచెం క్రియేటివిటీ ఉపయోగించి దాని మీద ఆకులు అన్నీ పెట్టి ఇల్లు అయితే కట్టాడు. మా చిన్నోడికేమో ఇల్లు కట్టడం సరిగా రాలేదు. ఉన్న 4 రాళ్ళు తీసుకొని ఆ 4 రాళ్ళను కూడా కరెక్ట్గా పెట్టలేడు. ఇక్కడ ఈ బావిని చూసారా? ఈ బావికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే బ్రహ్మం గారు నైటే ఈ బావిని తవ్వారంట. ఈ బావిలో నీళ్లు కూడా చాలా తీయగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఏదైనా జ్వరం కానీ అలా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఈ వాటర్ తాగినా కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో కూడా చల్లుకుంటే చాలా మంచిదని మేము ఎప్పుడు వెళ్ళినా ఒక 5 liters బాటిల్ అయితే నింపుకొచ్చుకుంటాం అనమాట. మాకే కాకుండా ఆ 5 litersలో నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను షేర్ చేస్తాను. అను అలర్ట్ చేద్దాం చెప్పు.
అచ్చమైన పల్లెటూరు వాతావరణం అయితే ఆ బ్రహ్మంగారి మఠంలో కనిపిస్తుంది. ఇక్కడ ఈ బోరింగ్ని చూసారా, ఇది చూడగానే నాకైతే చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చాయి. ఇప్పుడు సిటీలలో ఎక్కడన్నా చూద్దామన్నా కూడా అసలు కనిపించకుండా కరువైపోయింది కదా. ఇక్కడ ఈ మంచాన్ని చూసారా, ఇది నవార మంచం అంటారు కదా. నాకు అది చూడగానే కూడా నాకు చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చాయి. మా ఇంట్లో మా తాత ఆ నవార మంచం మీద పడుకునేవారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 8వ వంశస్థులైన ఈ స్వామివారిని కూడా ఆ రోజు కలిసామన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ టైం మేము కలిసాము. వీళ్ళందరూ కూడా టెంపుల్ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో బ్రహ్మంగారి వంశానికి చెందిన వంశస్థులైతే అక్కడే ఉంటారు. బ్రహ్మంగారి మఠానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులైతే పక్కనే ఉన్న ఈ వంశస్థుల ఇంటికి కూడా వచ్చి తప్పకుండా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇల్లు చూడండి ఎంత బాగుందో కదా. బ్రహ్మంగారి మఠంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము పోలేరమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత కళగా ఉన్నారో కదా. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూస్తున్నంతసేపు అయితే. ఈ అమ్మవారు కూడా చాలా దగ్గరలోనే ఉంటారనమాట. ఒక 5 minutes డిస్టెన్స్లో ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అది కూడా అమ్మవారు చెట్టు కింద ఉంటారనమాట. బ్రహ్మంగారి మఠం నుంచి అయితే మేము ఇంకో గుడికి అయితే వెళ్ళాము. అదేంటో తెలియాలంటే నెక్స్ట్ వీడియోనైతే తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఇప్పుడు 6 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది కదా. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరలోనే మన ఛానల్ 1 million రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ ట్రక్కులు చూసారా, మా చిన్నోడైతే ట్రక్కులు చూడగానే ఎంత హ్యాపీ అయ్యాడంటే మొత్తం ఖాళీ ప్లేస్ అంతా ఇసుక తీసుకెళ్తున్నాయి అనమాట. అది లోడ్ ఎక్కువై అది ముందుకు కూడా వెళ్ళట్లేదు, వెనక్కే వచ్చేస్తుంది అనమాట. మా చిన్నోడికి అయితే చాలా నచ్చింది. చాలాసేపు ఆ బ్రిడ్జ్ మీద ఆగి మేము ఈ ట్రక్కులన్నీ చూపించి ఇంకా వీడియోలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మా చిన్నోడికి ఈ ట్రక్కులు అంటే చాలా ఇష్టం కదా. ఇలాంటి వీడియోస్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకోసమని ఇంకా ఎక్కువసేపు అక్కడే నిలబడి మా చిన్నోడికి అయితే మంచిగా ట్రక్కులన్నీ చూపించాను. ఈ పొలాలు చూడండి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో కదా. మొత్తం చాలా బాగుంది. ప్లేస్ కూడా నాకైతే చాలా నచ్చింది. ఎక్కువసేపు మేమైతే అక్కడే నిలబడ్డాము. ఇంకా మా చిన్నోడైతే వెళ్దామా అన్నా కూడా అసలు ఒప్పుకోవట్లేడు అనమాట. ఇంకా కొద్దిసేపు ఉందామని అక్కడ ఒక 1 hour పాటు మేము అలాగే నిలబడైతే చూసాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.